కాదే నేనంటే నీకు ఎంత ఇష్టమో ఒకసారి చెప్పు. చాలా ఇష్టం సార్, చచ్చిపోయేంత ఇష్టం నాకైతే. అవునా? చచ్చిపోతావు ఇప్పుడు, విషం తాగకుండా తాగేస్తావు. చచ్చిపోమంటే చచ్చిపోతాయని. అవునా? నువ్వు పోతే నేనేం చేయాలి? ఓహో మూసుకొని రా ఎనికి రా. ఓహో సార్ మేము స్వేచ్ఛ పక్షులం సార్, మాకు స్వేచ్ఛ వచ్చింది అది. అది అసలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకురా మనకు ఫ్రీడమ్ ఇచ్చారని. లేకపోతే ఏంటైతే మీరు ఇంత బహిరంగంగా మిమ్మల్ని మీరు ఒప్పేసుకుంటా ఇంత తప్పుడు పని ఎప్పుడు అనిపించలేదా మీకు? తప్పుడు పని ఎందుకు అనిపిస్తుంది? మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళు అడిగినారు. ఏమని అడిగారు? ఎందుకు నన్ను అడ్డు చేస్తానావు, ఏమన్నా ప్రాబ్లం ఉందారా నీలో, ఏమన్నా అది చేస్తావు అని చెప్తే అది నాకు నచ్చిందమ్మా. పొరపాటు మమ్మల్ని కూడా ఇప్పుడు విడిదీకండి, ఒకరు విడిదీసే చేస్తే ఆలోచన మీకు ఉంటే మేము మరణిస్తాము, లేకపోతే లేచిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పుకున్నాం. ఎంతకు తెగించారా అని అనలేదు అప్పుడు? అన్నారు సార్ ఇంట్లో వాళ్ళు. ప్రాబ్లం వచ్చిందా సార్, ఇష్యూ చాలా జరిగింది. ఓకే, గొడవలు పడ్డావు. బయటికి వెళ్ళిపోయినాం ఒక రోజు. అది పాట పాడుకున్నారా? మౌనం కాది ప్రేమ. అదేం లేదు. అందమా నీ పేరేమిటే అందమా. నువ్వేం పాడావు? నేను గుండె జారి గల్లంతయింది నీ మనసే చూసి గుండె జారి పాడేసాను సార్ నేను. పాడేసావు, ఆఖరి రాగం కూడి రాగం తీసావు. లేదు అప్పుడు లేచిపోయినాం మేమిద్దరం. లేచిపోయారా? కూడేరుకి వెళ్ళిపోయినాం. ఎక్కడికి? కూడేరు అంటే వీళ్ళ మామూలు అక్కడే మా మామూలు కొడే కూడేరు. ఇంత సిగ్గుపడతా చెప్తున్నావు. దానికి ఓకే వెళ్ళి కూడేరులో వెళ్ళేసి ఇక్కడ చిన్న షెడ్ వేసుకున్నాము. వాళ్ళ మామ పర్మిషన్ తీసుకొని చిన్న షెడ్ వేసుకున్నాము. ఓహో, ఒక రోజు రాత్రి స్టే చేసినాము. త్వరగా పైన అంతా పగిలిపోయి కొంచెం ఇట్లా పడిపోయేది అవన్నీ జరిగినది. అంతా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది.